సఫర్ అవుతున్నాము. ఆ సఫర్ అవడానికి కారణాలు ఏమిటి? దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క బాధని అనుమతిస్తాడు? దేవుడు అనుమతిస్తాడా లేదా? సఫరింగ్స్ ని దేవుడు అనుమతిస్తాడా లేదా? మీరే చెప్పాలి. అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం సఫరింగ్. అవునా? బాధని ఎక్కువగా ఎవరు తెచ్చుకుంటారు వారి జీవితాల్లో? చెప్పండి. మనం నోరు తెరవకపోతే ఏ బాధ ఉండదండి. అన్నిటికీ ప్రాబ్లం ఏంటో తెలుసండి? మన నాలుగే. అదే పెద్ద ఆయుధము మన శరీరంలో. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఒకవేళ మీ బాధ మీకు చేదుతనాన్ని మిగులుస్తుందా? ఈ బాధ వలన మీ జీవితము చేదుగా మార్చబడ్డదా? ఈ బాధ వలన దేవునితోని సత్సంబంధము కలిగి మీరు ఉండలేకపోతున్నారా? ఈ బాధ మీకు చింత కలవరిని తీసుకొస్తుందా? కలవరి పడేలాగా మిమ్మల్ని ఈ బాధ చేస్తుందా? ఈ బాధ దేవునికి దూరంగా తీసుకొని వెళుతుందా? బాధపడుతున్నందుకు ఇంకా దేవునికి దగ్గరగా వెళుతున్నారా అని ఈరోజు మనము వాక్యానుసారంగా కొన్ని మాటలు మనం చూద్దాం. సహజంగా అసలు సఫరింగ్ ఎక్కడ ప్రారంభమైనది మనం ముందు చూసుకుందాం. ఎందుకు ప్రారంభమైంది? సఫరింగ్ ప్రారంభం అవటానికి, ఈ బాధలు ప్రారంభం అవటానికి కారణం ఎక్కడ మొదలైందంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండానికి వెళ్ళాలి. రైట్. నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఆన్ అకౌంట్ ఆఫ్ ది డిసొబీడియన్స్ ఆఫ్ ఈవ్ అండ్ దెన్ యాడమ్. మొట్టమొదటిగా అవ్వ ఏమిటంట? అవ్వ అవిధేయత చూపించటం వలన, ఆ తర్వాత ఆదాము ఆ బాటలో వెళ్ళినందుకు ఏమైందంట? మనకు ఒక గొప్ప లెగసీని మనం తెలుగులో ఏమంటాము? ఒక ఎవరైనా ఉన్నారు తెలుగులో లెగసీని చెప్పండి. లెగసీ సరే వదిలేండి, అర్థం కాదు. ఇంగ్లీష్లో లెగసీ అయితే మీకు అర్థమవుతుంది కదా. రైట్. ఒక లెగసీని మనకి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఏదైనా తోటలోని పాపము చేయక మునుపు శ్రమ ఉందా? బాధ ఉందా? దుఃఖం ఉందా? ఏడుపు ఉందా? చింత ఉందా? దిగులు ఉందా? కలవరి పడటం ఉన్నదా? చెప్పండి. కాదు కదా, ఎక్కడ లేదు. అసలు ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపము చేయక మునుపు, దేవునికి అవిధేయత చూపక మునుపు ఈ శ్రమలు ఏమైనా ఉన్నాయండి? చెప్పాలి. శారీరక శ్రమలైనా ఉన్నాయా? కొన్ని ఆత్మీయ శ్రమల్ని విడిచిపెట్టండి. శ్రమలు రెండు రకాలు ఉంటాయి మన జీవితాల్లో. ఒకటి శారీరకమైన శ్రమ, రెండోది ఆత్మీయ శ్రమ. శరీరము కృంగిపోయిన ఆత్మను మనము కాపాడుకోగలిగితే అది మనకి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే దేవుడు రెండు మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఆది కాండములోని 3వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు మనము చూస్తే దేవుడు అంటున్నాడు, ఇందు మూలమున నీవు చేసిన ఈ కార్యము వలన ఆ నేల శపించబడ్డది అంటాడు. అప్పటి వరకు దేవుడే సమస్తము సమకూర్చి, ఏమండి, ఆదాము ఏదైనా విత్తేడా? ఆదాము ఏదైనా కోసాడా? ఆదాము ఏదైనా పంట ఏమైనా చేసాడండి? ఏమైనా పని చేసిండా? మొట్టమొదటి పని ఏం చేసిండో తెలుసా? ఆదాము నిద్రపోయిండు. ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి. ఆరో దినము ఆదాముని సృష్టించిన తర్వాత మరుసటి దినం ఏమి దినము? ఏ పని చేయనక్కర్లేదు, నేను అన్ని పని చేసి సమస్తము నీకు సమకూర్చి నేను ఇచ్చాను. నా యందు నువ్వు విధేయత కలిగి ఉంటే నీకు ఏ శ్రమ లేదు. నా యందు నీకు విశ్రాంతి దొరుకును. కాబట్టి నా యందు నువ్వు విశ్రాంతి పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు. విన్నాడా ఆదాము ఆ మాట? అవ్వ విన్నదా? లేదు, వినలేదు. కాబట్టి అనేక రకమైన బాధలు అనుభవించవలసిన అవసరత వచ్చింది. ఏమిటి అది? చూద్దాం ఒకసారి లేఖనాల ప్రకారం. నీ అవిధేయతనే సమస్త బాధలకు మూలము, కారణము కూడా. ఈరోజు మనం బాధపడుతున్నామంటే మన అవిధేయత వల్ల. ఎందుకంటే అవిధేయత అనే విత్తనము ఎవరి నుండి మనకు వచ్చింది? మన పూర్వీకుల నుండి, మన మొదటి తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఆ విత్తనం బహు స్ట్రాంగ్గా నాటబడిపోయింది. పోవట్లేదు. ఎంత పెక్కిలి వేయమన్నా కూడా అది పోవటం లేదు. కానీ ఒకరోజు రాబోతుంది, ప్రతి అవిధేయతని దేవుడు కొట్టివేస్తాడు. దేవునికి స్తోత్రం. చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు.
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కనువు. అమ్మా వింటున్నారా? నీ భర్త ఒక్క నిమిషం. ఇక్కడ స్త్రీలకి శ్రమ ప్రారంభమైంది, బాధ. నిజంగా ప్రెగ్నెన్సీ టైం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైం ఫర్ ఎనీ ఉమెన్ అండి. ఎందుకంటే నా భార్యని నేను చూశాను కాబట్టి. నేను ఇందాక మా సహోదరుడు కూడా అదే చెప్తున్నాను, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి పుట్టబోయే ముందు భార్య గర్భవతి అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. సో కొన్ని మాటలు చెప్తున్నాను. సో చాలా సఫర్ అవుతారండి, ప్రాణాలు పోయే స్థితిలో బిడ్డను కనేటప్పుడు ఒక తల్లి ఉంటుంది. షీ సఫర్స్ విత్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ యాగనీ. అవునా? మీరే కాదు చెప్పండి. తల్లులు ఇక్కడ ఎంతమంది తల్లులు ఉన్నారు? చేతులెత్తండి. రైట్, మీకు అందరికీ అనుభవం ఉంది కాబట్టి ఆ సఫరింగ్ మేము కూడా భరించలేము. బట్ అది శారీరకమైన సఫరింగ్, ఆత్మీయ బాధ కాదు, అది శారీరకమైన బాధ. అది ఎందుకు వచ్చింది? మన అవిధేయత వలన. సో ఫస్ట్ అవిధేయత వలన ఏం ఎఫెక్ట్ అయింది? శరీరము ఎఫెక్ట్ అయింది. దేవుడు ఏమన్నాడు? నిన్ను చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వను, నీ ఆత్మీయతను నేను కొట్టివేస్తున్నాను. ఎక్కడ మాట్లాడు? నీవు గర్భము ధరించినప్పుడు, బిడ్డను కన్నప్పుడు నువ్వు చదువు. నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. నీ ఏంటి? నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించేదను. అంటే అర్థమవుతుందండి, ఒక్క చిన్న తప్పు ఒక మనిషిని ఎంత బాధ పెడతారు. ఒక చిన్న తప్పు నీ జీవితానికి ఎంత బాధ కలుగజేస్తాదో ఇందులోని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఒక్క విధేయత వలన బ్రతుకు దినములంతా ఆ స్త్రీ శారీరకంగా బాధపడ్డదండి. నాకేం కాదు, నేను ఏ తప్పు చేసినా పర్వాలేదు అని బహుశా మీరు అనుకుంటే అది కేవలము మీకు బాధ, దుఃఖము తప్ప మరి ఏది మీకు. అందుకనే దేవుని యందు విధేయురాలుగా మనం ఉంటే దేవుడు సమస్త బాధ నుండి, ఆవేదన నుండి, దుఃఖము నుండి దేవుడు మనల్ని తొలగిస్తాడు. పర్వాలేదు బ్రదర్, ఈరోజు ప్రెగ్నెన్సీ గురించి మేము అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఎందుకంటే అదేదో ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా నొప్పి తగ్గిపోవడానికి కదా. చూడండి, దుష్టుడు ఏ విధంగా అయినా ప్రయత్నించినా కూడా అండి, సఫరింగ్ అనేది ఈజ్ అ మస్ట్ అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ అవర్ డిసొబీడియన్స్ టు గాడ్. మన అవిధేయత వలన బాధపడక తప్పదు. ఈరోజు మీరు అందరి చేతులు ఎత్తారు, కొంతమంది ఎత్తలేదు అనుకోండి, ఎందుకంటే వారికి బాధ లేదు. కానీ డోంట్ వరీ అండి, త్వరలో రాబోతుంది. ఎప్పుడు ఇదే అంటానండి, ఎత్తని వారికంటే పోనీ దేవుడు ఇంకా కొంచెం కృప చూపించాడు, వాళ్ళకి శ్రమలు లేవు కాబట్టి. కానీ ప్రతి ఒక్కరము దేవుల్లో ఉన్న వారందరూ శ్రమ పడవలసినదే. అందరూ శ్రమ పడతామండి, తప్పించుకోవటానికి ఏమాత్రము వీళ్ళు లేదు. విన్నవచనము చదువు. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో అప్పటి వరకు ఇద్దరు సమానంగా ఉన్నారు. ఎప్పుడైతే అవ్వ అవిధేయతతో ఒక పని చేసిందో భర్త ఆధిక్యత పెరిగిపోయింది. వీఆర్ ఆల్ ఈక్వల్స్ అంటామా లేదా? మనం అందరము ఒకటే. టుడే విమెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చే జీతం, మాకు ఇచ్చే జీతము ఎక్కువ తక్కువగా ఉంది, మేమందరము సమానమే. బట్ సీయండి, ఒక్క తప్పు ఎంత బాధ మిగిల్చిందో, ఎంత బాధ మిగిల్చిందో. చదువు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఏ నేల అయితే దేవుడు సృష్టించాడో, ఏ భూమిని అయితే చూచి ఇది మంచిది అన్నాడో, అదే భూమి ఒక మనిషి అవిధేయత వలన పాడైపోయిందండి. ముళ్ళ చెట్లు లేని భూమి
ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమున్నాయి చెప్పండి? ముళ్ళ చెట్లే కనిపిస్తున్నాయి, భయంకరమైన పాదులు కనిపిస్తున్నాయి, భయంకరమైన, నిజంగా చెప్తున్నాండి, విషపూర్వకమైన వృక్షాలు చుట్టూగా ఉన్నాయి మన పక్కన. చక్కగా దేవుడు అన్ని సమకూర్చి ఇచ్చాడు. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. అన్ని ఇచ్చాడు దేవుడు. రక్షణ ఇచ్చాడు. ఇచ్చాడా? ఎంతమందికి రక్షణ దేవుడు ఇచ్చాడు? చేతులు ఎత్తండి. రక్షణ ఇచ్చాడు. పరలోకం ఇచ్చాడా మీకు? ఇవ్వలేదు అన్నవారు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, అంతే శ్రద్ధగా వింటున్నారు అనమాట. పరలోకాన్ని ఇచ్చాడు, నిత్యత్వాన్ని ఇచ్చాడు, ఇంకా మరణము నుండి నిత్య జీవమును దేవుడు మీకు ఇవ్వలేదంటూ దేవుడు ఏదైనా ఉన్నదా? యేసు క్రీస్తు ప్రభు నాకు ఇవ్వనిది ఏదైనా ఉన్నదా అన్నవారు ఏదైనా ఒకసారి నాకు ఉద్యోగం ఇవ్వలేదని మాత్రం అనకండి దయచేసి. నాకు ఆస్తి అంతస్తులు ఇవ్వలేదని మాత్రం దయచేసి అనకండి. అంతకన్నా దౌర్భాగ్యమైన మాట ఏదో ఉండదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు, వేలాడి నా కొరకు నా పాప నిమిత్తము చనిపోయినప్పుడు నన్ను స్వతంత్రుడుగా చేయలేదు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఆయన పని కాస్త ఏదో నా జీవితంలో ఇంకా మిగిలిపోయింది, ఆయన చేయలేదు శిలువ మీద ఈ పని నా కొరకు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఏమిటో అన్ని చేశారు అంటే అన్ని పొందుకున్నారా లేదా? మరి పొందుకోలేనట్టు మొహాలు పెట్టుకొని మన సంఘానికి వస్తాం. దుఃఖము, బాధ, ఏడుపు. పొందుకున్న వాటిని మనము మర్చిపోయి లేని వాటి గురించి బాధపడుతున్నాము కాబట్టి ఆ బాధ ఇంకా ఎక్కువగానే అవుతుంది, కానీ తక్కువ ఏమాత్రం నీ బాధ కాదు. ఈరోజు ఈ సత్యం మీరు గ్రహించాలి. ఈరోజు ఇంత బాధపడటానికి కారణం ఏమిటో తెలుసా? నిత్య జీవితాన్ని అనుగ్రహించాడు, పరలోకాన్ని అనుగ్రహించాడు, ఆయనతో ఎల్లప్పుడూ జీవించే కృపని అనుగ్రహించాడు. ఈ విషయములై మనం సంతోషపడకుండా నాకు పెళ్లి కావటం లేదు, నాకు ఉద్యోగం రావటం లేదు, నాకు లోను దొరకటం లేదు, నేను ఇల్లు కట్టుకోలేక. ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు ఏ విషయమై బాధపడ్డారండి? చెప్పండి, ఏ విషయమై బాధపడి ఉంటారు? వారు దేవుని సత్సంబంధాన్ని కోల్పోయారనే బాధ మాత్రమే మిగిలిందంటండి ఆదాముకి అవ్వకి. ఈరోజు మనము అన్ని పోగొట్టుకున్న వారముగానే బ్రతుకుతున్నాం, బాధపడుతున్నాం. అసలు నీ బాధ నిజంగా బాధేనా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆత్మీయంగా మనం నశించిపోవటం వలన ఎక్కువ బాధ కలగాల, లేకపోతే శారీరకంగా కృంగిపోతున్నందుకు ఎక్కువ బాధపడాలా? మీరే చెప్పండి సంగమా, మీరే చెప్పాలి ఈరోజు. అరే మాట్లాడరండి. అబ్బే ఆ విషయమై మనకి బాధ లేదు బ్రదర్. రేపు ఏం తింటానో నాకే తెలియదు బ్రదర్, నా ఇంట్లో కూడు లేదు బ్రదర్, నా దగ్గర డబ్బులు లేదు బ్రదర్. కాకులు చేతైనా దేవుడు ఆహారమును పంపించగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఏ చింత లేదు. ఆయన మన దేవుడు అయినంత వరకు, ఆయన మనకి తోడైనంత వరకు మనము చింతించవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరము ఏమాత్రమును లేదు. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించి. నిశ్చయముగా చచ్చెదవని. సఫరింగ్, భయంకరమైన సఫరింగ్, మరణం కన్నా సఫరింగ్ ఈ లోకంలో ఇంకేదైనా ఉన్నదండి? ఒక వ్యక్తి హాస్పిటల్లో అనారోగ్య పాలైపోయి ఎంత సఫర్ అవుతున్నాడంటే, చచ్చిపోవటమే మేలు ప్రభు, నన్ను ఎందుకు బ్రతికించినావు, ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ క్యాన్సర్, ఎందుకు ఈ కీమోథెరపీ అని ఉన్నారండి. దేవుడు అంటున్నాడు, అప్పుడు కూడా నీ శరీర బాధ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఇంకాను చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా
నీ శరీరము నశించిపోతుంది, నీ శరీరము కృంగిపోతుంది అనే బాధతోనే ఇంకా ప్రార్థన చేసి ఏడుస్తున్నావే కానీ నువ్వు చేసిన తప్పుల వలన నీ జీవితంలో ఎన్ని బాధలు, నీ కుటుంబంలో ఎన్ని బాధలు తీసుకొచ్చేవో, నన్ను ఎంత బాధ పెట్టేవో అనే ఆలోచన కూడా ఆ పరిస్థితిలో కూడా నీకు లేనందుకు, దేవుడు అయినందుకు నేను బాధపడుతున్నానని దేవుడు అంటున్నాడు. ఇది వాస్తవమా కాదా చెప్పండి? వాస్తవమా కాదా చెప్పండి? మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు వారు శరీర దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారే కానీ, ప్రభువా నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ నాయనా నా ఆత్మీయ జీవితం వలన నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అనే పరిస్థితిలో మనం ఉండగలగాలి. ఒక ఉదాహరణ మనం బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు. దయచేసి బైబిల్ తెరవండి, అండర్లైన్ చేసుకోండి, పుస్తకాల్లో రాసుకోండి. రేపటి దినాన్న మనకి జ్ఞాపకం రావాలంటే మనకి పుస్తకంలో ఉంటే మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. రైట్. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. సేమ్ అండి, ఇదే సైతానుడు ఇదే సాక్ష్యము. ఎవరి గురించి ఇస్తున్నాడు? యోబు గురించి కాదండి. ఎవరి గురించి ఇస్తున్నాడు ఈ సాక్ష్యము? అందరు మనుష్యుల గురించి ఇస్తున్నాడు. వీరు ఈ రోజు ఎందుకు సంతోషంగా ఉన్నారో తెలుసా? 3 పూట్ల తిండి తింటున్నారు కాబట్టి. వీరు ఈరోజు సంతోషంగా ఎందుకున్నారో తెలుసా? వారు ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగం నువ్వు ఇచ్చి ఆ ఉద్యోగంలో స్థిరపరచబడ్డారు కాబట్టి. ఈ రోజు వారు బాధ లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారు తెలుసా? నీ హస్తము వారి మీద ఉంది కాబట్టి వారికి బాధ అంటే తెలియకుండా నువ్వు బ్రతుకునిస్తున్నావు. ఒక్కసారి నీ చేయి విడిచిపెట్టు, నీ చేయి తీసివేయి, అప్పుడు చూద్దాం వాళ్ళ నిజస్వరూపం అంటున్నాడు. ఏ విషయమై బాధపడతారు? నువ్వు చెయ్యి తీసేసిన విషయమును బట్టి బాధపడతారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న దాని గురించి బాధపడతారా, వారి శరీరం నశించిపోతున్న విషయం మీద బాధపడతారా? ఈరోజు దేనికోసం మనం బాధపడుతున్నామంటే మన బాధ అంతా ఏంటో తెలుసు? ఈ పాపిష్టి శరీరం కోసం. ఈ కళ్ళు ఉన్నాయి చూడండి, మామూలు బాధ పెట్టవండి. అమ్మ తప్పుగా అనుకోకండి అమ్మ, స్త్రీల గురించి నేను తప్పుగా ఇప్పుడు మాట్లాడను. సహజంగా బంగారముని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరే చెప్పండి. ఇప్పుడు సహజంగా పెళ్లినాడు నేను బంగారం ఉంగరం ఇవ్వకుండా నీకు ఏదైనా వేరే చిన్న సామాన్యమైన ఏదో 100 రూపాయలకు 200 రూపాయలకు దొరికిన ఉంగరం మీ చేతికి ధరిస్తే ఏం జరుగుతుందండి? మీరే అబ్బా నవ్వుతున్నారు మనసులో. మీరే చెప్పాలండి, ఏం చేస్తారు మీరు? బాధపడతారా మనసులో? ఏంటబ్బా ఇలాంటి ఉంగరం అంటే ఉంగరం ఎక్కువైపోయింది భర్త కన్నా. ఆ ఉంగరమును బట్టి బాధ అంట, పెళ్లి చేసుకునే వాడి గురించి కాదట. అంటే మన బాధ వస్తువుల గురించి, శరీరము గురించే కానీ ఆత్మీయత గురించి బాధపడేవారు తగ్గిపోయారంట దేవుని దృష్టి. యోబు ఎందుకు నాయనా ఇంత సైతానుడు మాట్లాడుతున్నాడు దేవుడితో, ఈరోజు ఇంత సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఎస్ నీ హస్తము వాడి మీద ఉన్నది, ఒకసారి తీసివేయి. నిన్ను శపించకపోతే చూడు, నేను దూషించకపోతే చూడు, నిన్ను నమ్ముకున్నందుకు తగిన ప్రతిఫలం నేను పొందుకున్నా, నేను బాధపడకపోతే చూడు. నేను ఉదాహరణ చెప్తాను. మోకిలా దగ్గర మేము ఉండేవాళ్ళం. ఎదురుగా ఒక రెస్టారెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉండేది. అక్కడ ఒక అబ్బాయి క్రైస్తవుడుగా ఉండేవాడు. ఆ అబ్బాయి తిరిగి మళ్ళీ వేరే మతానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయావు అని ప్రశ్నించినప్పుడు మా చెల్లెలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేసాము, దేవుడు మా ప్రార్థన వెళ్ళలేదు, చచ్చిపోయింది, అందుకని దేవుడిని విడిచిపెట్టేశాం. ఇప్పుడు మీరే చెప్పండి, తను చేసింది కరెక్టా కాదా?
ఎవరు మాట్లాడినా మీరు మౌనంగా ఉంటే కరెక్ట్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. కరెక్టా కాదా చెప్పండి? కరెక్ట్ కాదు. దేవుడి ఇష్టం అబ్బా. దేవుడి ఇష్టాన్ని మనం ప్రశ్నించే వారమా చెప్పండి? యోబుకి ఎంతమంది బిడ్డలు ఉండేవారు? 10 మంది. అందరూ చచ్చిపోయారా లేదా? మీరే చెప్పండి. చచ్చిపోయినందుకు ఆయన బాధపడలేదు, కానీ బ్రతికున్నప్పుడు ఎక్కడ దేవుని ఎడల పాపము చేస్తారో ప్రతిదినము బాధపడేవాడంట యోబు. ఎంత గొప్పవాడండి నిజంగా యోబు. ప్రతిరోజు బలి అర్పణలు ఇచ్చేవాడు. నా బిడ్డలు నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలని. ఎక్కడ పాపము చేస్తారు వారి హృదయంలో కానీ వారి ఆలోచనలో కానీ నీ యందు పాపము చేస్తారని వారికి ప్రతిఫలముగా నేను బలులు అర్పిస్తున్నాను. ఇదే బాధ ఉండేది, కానీ వేరే ఏ బాధ యోబుకి లేదండి. ఈరోజు ఇలాంటి మనసు కలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అయినా శారీరకంగా ఒకవేళ నా బిడ్డలు ఈ లోకం విడిచిపెట్టాలన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు బ్రతికున్నంత వరకు ప్రభువా నిన్ను బాధ పెట్టకపోతే అదే నాకు చాలు ప్రభువా, అదే నాకు మేలు ప్రభువా. ఎందుకంటే లెక్క నేను అప్పచెప్పాలి కాబట్టి ఆ బాధతో నీ ముందు నేను నిలబడి సిగ్గు నొందకుండా ఉండాలని ఈ మాటలు నేను నీకు చెప్తున్నాను తండ్రి. శారీరకంగా కృంగిపోయిన నశించిపోయిన ఈ లోకము నుండి నువ్వు తీసుకొని వెళ్ళిపోయిన నీ ఇష్టం ప్రభువా, నేను ప్రశ్నించను. కానీ బ్రతుకున్నంత వరకు నాయనా నిన్ను బాధ పెట్టకుండా ఆ బాధని నేను చూచి నాయనా నేను బాధపడకుండా ఉంటే అదే నాకు క్షేమము మేలు. యోబండి, యోబు బాధపడ్డాడా లేదా? ఏ విషయంలో బాధపడ్డాడో మనం చూస్తున్నాం. చదువుతామండి 11-12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. అంతే కదా, అతని ప్రాణానికి ఏ హాని చేయకూడదని దేవుడు హామీ ఇచ్చాడు. మరి అదే యోబు గ్రంథములోని 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. యోబు తన ఆవేదనను మాత్రమే పంచుకున్నాడు దేవుని దగ్గర. వాళ్ళ భార్య వచ్చి ఒక మాట అంటదండి, దేవుణ్ణి శపించి ఈ అమ్మ భార్యలు స్త్రీలు దయచేసి ఇలాంటి పరిస్థితుల్లోని మీ భర్తకి మీరు చెప్పవలసింది ఏమిటో తెలుసా? మరణము నన్ను వేరు చేసే వరకు నీ శ్రమలో నేను తోడుగా ఉంటాను, ఈ బాధలో నిన్ను మాత్రము నేను విడిచి పెట్టను. ఎందుకంటే నిన్ను విడిచిపెడితే నీకు మాత్రమే బాధ కాదు నేను మిగిల్చేది, దేవునికి కూడా నేను బాధని మిగిల్చేదానిగా ఉంటాను. కాబట్టి నేను ఇటు విధంగా చేయను అని మీరు ఒక్క మాట ఆ పరిస్థితిలో ఉన్న మీ భర్తకి చెప్పగలిగితే ఎంత బాధ తొలగిపోతుందో తెలుసా తన హృదయంలో నుండి. వాస్తవమా కాదా చెప్పండి? ఈ మాటలు నిజమా కాదా చెప్పండి? ఆ పరిస్థితుల్లో అన్ని పోగొట్టుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఆవేదనకి గురైనప్పుడు భార్య వచ్చి ఇంకా మాటలతో బాధ పెట్టిందంటే ఎందుకు ఏమంటాడు? మూర్ఖురాలా అనలేదండి, తన భార్యని మూర్ఖురాలా అనలేదు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాటలాడే మాటలు. ఎంత మంచివాడండి. ఆ సమయంలో కూడా భార్య మాటలతో బాధ పెట్టినప్పుడు ఆ భార్యని బాధ పెట్టలేదండి తిరిగి మాటలతో. Why do you talk like a foolish woman అని ఇంగ్లీష్ లో ఉంటుంది. Why do you talk like you foolish woman అనలేదండి అక్కడ యోబు. అందుకని యోబు చాలా యథార్థవంతుడు. ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదండి, దేవుణ్ణి దూషించలేదు.
తన ఆత్మీయతను తన కాపాడుకున్నాడు కాబట్టి ఆ బాధ నుండి దేవుడు విడిపించి రెట్టింపు ఆశీర్వాదము, తన పడిన బాధకి రెట్టింపు, తన పడిన సిగ్గుకి రెట్టింపు ఘనతను. దేవునికి స్తోత్రము. ఈరోజు మీ బాధ మిమ్మల్ని రెట్టింపు ఆశీర్వాదములోకి నడిపించాలి. ఈరోజు మీ బాధ రెట్టింపు దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు బాధపడుతున్నారంటే ప్రభువా స్తోత్రము నాయన ప్రభువా, ఈ బాధని నేను ఎదుర్కోగలిగితే, ఈ బాధని నేను సహించగలిగితే నాకు గొప్ప బహుమానము ముందు ఉన్నది. అబ్బే ఇలాంటి ఆలోచన మనకి రావే. ఏమంటాండి, దేవుడు నన్ను ఇలా చేసేసాడు ఏంటి ప్రభువా, ఇలా చేసేవేంటి ప్రభువా, ఇంత అన్యాయం చేసేవేంటి ప్రభువా అని ఎంత బాధపడిపోతామండి. శరీరము ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? మీరే చెప్పండి. ఆత్మ విషయమై బాధపడాలమ్మా సంఘంగా. శరీర విషయం, అమ్మ మీ శరీరానికి ఏమైనా నాకు అనవసరమ్మా, మీ ఆత్మకి ఏదైనా అయితేనే బాధపడతాను. మీ ఆత్మ విషయమై ఏదైనా జరిగితేనే నాకు బాధ కలుగుతుంది. ఈరోజు నాకు చెయ్యి ఉండొచ్చు, రేపు చెయ్యి ఉండకపోవచ్చు, దానికి మీరు బాధపడవలసిన అవసరము లేదు. ఈరోజు నాకు కాలు ఉండొచ్చు, రేపు కాలు లేకపోవచ్చు, దానికి మీరు బాధపడిన అవసరం లేదు. ఈరోజు నా ఆత్మీయతో నేను పోగొట్టుకుంటే నిత్య నరకాగ్నిలో నేను బాధపడవలసిన అవసరము బహుగా ఉంటుంది. మీ బాధ మిమ్మల్ని దేవునికి దగ్గరగానే చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం. నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వాద్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. చూడండి, యోబు ఏమంటున్నాడు? నాతో ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నావు ప్రభువా? He was venting only his agony, తన ఆవేదనను తెలియపరుస్తున్నాడే గాని దేవుణ్ణి ఏ మాత్రము యోబు దూషించలేదండి. తనకు కలిగిన బాధ అంతటిలో శారీరక బాధ గురించి మీరు ఆలోచించి బాధను ఎక్కువ చేసుకోకండి మీరు దయచేసి. ఆత్మీయ జీవితం గురించి మీరు ఆలోచించి చింతించవలసి ఉన్నది, బాధపడవలసిన అవసరం ఇంకా ఎంతగానో ఉందండి. ఈ లోకములోని అన్ని పొందుకొని ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల మనకి ఏదైనా లాభమా? చెప్పండి, అరే చెప్పండి అబ్బా ప్లీజ్. లాభము లేదు. మరి యోబు ఆవేదన వ్యక్తపరుచుకున్నాడు దేవునితో. తప్పు లేదండి. ఎందుకు ప్రభువా నాతో ఈ విధంగా వ్యాజ్యం ఆడుతున్నావు ప్రభువా, నాకు అర్థం కావటం లేదు ప్రభువా అన్నాడే గాని చిచ్చి ఎందుకు ఇలా చేసావు నా జీవితాన్ని అన్నాడా? నేను ఏ పాపము చేశానని, ఏ తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెడుతున్నావు? దేవుడు కొన్నిసార్లు నీకు ఎందుకు బాధ కలిగిస్తాడో తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావని, దేవుని వైపు తిరగాలని, దేవుని తట్టుకు నువ్వు తిరిగి రావాలని, తన సన్నిధిలో నువ్వు తిరిగి నిలబడాలని నీకు శ్రమను బాధను దేవుడు అనుమతిస్తాడే మాత్రమే కానీ ఆ బాధలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడండి దేవుడు. ఈరోజు బాధపడుతున్న మీ అందరితో దేవుడు ఇది అంటున్నాడు, మీరు బాధపడుతున్నారా? మీ బాధతో పాటు నేను బాధపడుతున్నాను. మీ జీవితంలో ఎంత బాధ అనుభవిస్తున్నారో. ఏ తండ్రి, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు నా పిల్లలు, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కొట్టినప్పుడు ఆ తర్వాత మనం బాధపడతామా లేదా? మీరే చెప్పండి. బాధపడతాము. విడిచిపెట్టేస్తామా వారిని? దండిస్తాము. ఎందుకు దండిస్తాము? ఎందుకు కొడతాం వారిని? ఎందుకంటే మరలా ఆ తప్పు వారు చేయకూడదని ప్రేమతోనే మనం ఈ పని చేస్తాం. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. నిన్ను కొట్టినందుకు, నిన్ను బాధ పెట్టినందుకు నాకు బహు బాధ కలిగి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నిన్ను బాధ పెట్టి నీ బాధలో నిన్ను ముంచేసి వెళ్ళిపోవడానికి నీకు బాధ కలిగించటం లేదు. ఏమాత్రము జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మీ బాధను పట్టి ఎక్కువ బాధ పడకండి. మీరు బాధపడవలసింది ఏంటో తెలుసా? మీ పిల్లల గురించి. యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడినప్పుడు ఆ శిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారండి.
ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మీకోసము ఏడవండి అమ్మా, బాధపడండి అమ్మా. ఈరోజు మీరు నిజంగా మీ పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం మీరు బాధపడకపోతే రేపు జీవితం కాలమంతా వారి బ్రతుకు వలన మీరు బాధపడవలసిన అవసరము ఉంటుంది. మీకు మిగిలేది, వారు మిగిల్చేది బాధ తప్ప మరి ఏది ఉండదు. ఈరోజు ఎంతో మంది వస్తున్నారు, బ్రదర్ నా బిడ్డలు నిమిత్తము ప్రార్థన చేయి. టీనేజ్ వయసులో ఒక తల్లి ఆవేదన ఎంత బాధ కలిగిందో తెలుసా? టీనేజ్ వయసులో లవ్ అంటాం, లేచిపోయి వెళ్ళిపోతానంట, లేకపోతే సూసైడ్ చేసుకుంటానంట వాడితో నాకు పెళ్లి చేయకపోతే. ఏం బ్రతుకులండి! ఎందుకు తెలుసా ఈ బాధ అంతా? వారిని నడిపించవలసిన త్రోవలో నడిపించలేదు కాబట్టి మనకి మిగిల్చేది మన బిడ్డలు బాధనే. ఈ విషయాలు బాధ లేదంట. నా బిడ్డలు చక్కటి స్కూల్కి వెళ్తున్నారా? ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారా? మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో? ఈ విషయాల్లో బాధ. బ్రదర్, అందరిలాగా నా బిడ్డని మీకు చదివించలేకపోతున్నాను బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఆ చదువుల కన్నా వాక్యం చదివించండి సిస్టర్, వాక్యం చదివించండి. అంతకన్నా గొప్ప చదువు ఈ లోకంలో మరి ఏది లేదు. బైబిల్ కన్నా గొప్ప చదువులు ఈ లోకంలో ఎవరైనా చదవగలుగుతాడండి? మీరే చెప్పండి. మీ హృదయం మీద చెయ్యి వేసుకొని చెప్పండి. బైబిల్ కన్నా గొప్ప పుస్తకాలు ఈ లోకంలో ఏదైనా ఉంటే ఆ పుస్తకాలు నా బిడ్డలు నేను చదివిస్తాను. మంచి స్కూల్కి వెళ్ళటం లేదంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నందుకు బాధ అంటారు. ఏమిటండి? ఏ విషయాల్లో మనం బాధపడాలండి? తండ్రి, చిన్న వయసులోనే వీడు నా మాట వినటం లేదే, చిన్న వయసులోనే ఈ కూతురు నా మాట వినటం లేదే, పెద్దగా అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని మోకరించి బాధతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే కనీసం వాళ్ళ బ్రతుకులు దేవుడు బాగు చేస్తాడండి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కనీసం మీకు బాధ మిగల్చకుండా ఉంటారండి మీ బిడ్డలు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏడవటం వలన లాభము ఏమాత్రము లేదు. ఈరోజు చూద్దామండి. మరి అదే విధంగా రోమియోకు రాసిన పత్రిక. డు యు నో కలెక్టివ్ సఫరింగ్ ఏంటో తెలుసండి? కలెక్టివ్ సఫరింగ్ మనం తెలుగులో ఏమంటాం? సమూహముగా కలిసి. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవులకి శ్రమ ఉందా లేదా? చెప్పండి. ఆర్ క్రిస్టియన్స్ సఫరింగ్ ఆర్ నాట్? Why? నినేవే పట్టణంలోని పరిశుద్ధులు ఉన్నారండి? చెప్పండి. నినేవే పట్టణాల్లో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? లేరంట. They were suffering in their sin. వారు పాపములోని వారు మునిగిపోయి ఆ పాపము దేవునికి బహు బాధని కలుగజేసింది. అప్పుడు దీన్ని కలెక్టివ్ సఫరింగ్ అంటాం అన్నమాట. దేవుడు యోనాని వెళ్ళమన్నాడు నినేవే పట్టణానికి. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా మాట్లాడినప్పుడు పట్టణములో ఉన్న మనుషులు, పట్టణము కూడా ఏం చేయబడ్డది? బాగు చేయబడ్డది. దేవునికి స్తోత్రం. If your people humble themselves, దినవృత్తాంతములో అనుకుంటాను, నా ప్రజలు తమను తాము తగ్గించుకున్న ఎడల నేను వారిని నేలని స్వస్థపరుస్తాను. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎందుకో తెలుసా ఎంత సఫర్ అవుతున్నామో? మనం మన మధ్యలోనే కొట్లాడి వస్తున్నాం కాబట్టి, సైతానుడు దాన్ని బహుగా వాడుకుంటున్నాడు కాబట్టి. ఈరోజు ప్రతి క్రైస్తవ బాధ్యత ఏంటో తెలుసా? ఈ దేశము కొరకు చెప్పండి. ప్రార్థన చేయవలసిన అవసరత లేదమ్మా మీకు? చెప్పండి, ఉందా లేదా? చెప్పండి. నాకెందుకు బ్రదర్, నా దేశం ఎట్టా పోతే నాకెందుకు బ్రదర్, క్రైస్తవులు ఎట్టా పోతే నాకెందుకు, నాకు ఉద్యోగం ఈ సార్లు, నేను బాధపడకుండా ఉంటే అదే.
నీ ప్రార్థనల వలన కూడా దేవునికి బాధ కలుగుతుందండి. ఈరోజు నీ ప్రార్థన వలన కూడా దేవునికి బాధ కలుగుతుంది. కొంతమంది ఒక మాట చెప్తున్నాను, అమ్మ మీ రహస్యాలు దయచేసి ఎవరితో పంచుకోకండి అమ్మ. ఎందుకో తెలుసా, సంఘములోని వాళ్ళకి తెలియకుండానే వారి పరిశుద్ధులు అనుకొని, తండ్రి వాడు ఇలాంటి జీవితం జీవిస్తున్నాడు ప్రభు అని గట్టిగా ప్రార్థనలు చేసేస్తుంటారు. అది ఎంత బాధ కలిగిస్తుందో. నీ రహస్యం అంతా ప్రార్థన ద్వారా ఏం చేస్తారండి, వ్యక్తిపరచు. వాళ్ళు ఏదో పరిశుద్ధులు, వీడేమో అపరిశుద్ధుడు, అపవిత్రుడు, వీడిని బాగు చేయి. కానీ బాగు చేయవలసింది ఎవరిని? అందుకనే ఈరోజు ఉదయం ఎందుకు ఆలోచించాను, ఫేస్బుక్లోని ఎక్కువ ఫ్రెండ్స్ లేరని బాధపడే యవ్వనస్తులు ఉన్నారండి. వీడికి ఇంతమంది ఫాలోయింగ్ ఉంది, నాకు ఒక్కడు తోడైతే చాలండి, ఒక్కడే నాకు తోడైతే చాలండి, నాకు ఫాలోవర్స్ అవసరం లేదు దేవా, నేను నిన్ను ఫాలో అవుతాను, నువ్వు నన్ను మార్గములో నడిపించు ప్రభువా, నువ్వు ఒక్కడవే ఈ ప్రపంచంలో నాకు తోడైతే చాలు. ఫేస్బుక్లో నాకు 1000 మంది అవసరం లేదు ఫాలోవర్స్ ప్రభు. ఏ ఫాలోవర్స్ నువ్వు సంతోషిస్తున్నావు, ఆ ఫాలోవర్స్ రేపు పెద్ద పెద్ద పోస్టులు పెడతారు నీ గురించి, ముంచేస్తారు నేను. రైట్, అనుభవంతో చెప్తున్నా. చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక చాలా ఉంది, చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి కూడా ఏమిటంట, నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. ఎంత గొప్ప మాట, అర్థమవుతుందండి. ఈవెన్ ది ఎర్త్ ఇస్ మోర్నింగ్ అంట. ఈ భూమి, ఈ సృష్టి కూడా ఆవేదన చెందుతుందంట, బాధపడుతుందంట. మన పాపములు ఎంత పెరిగితే ఈ లోకానికి అంత, ఈ సృష్టికి అంత బాధ. ఎందుకో తెలుసా, పాపము పెరిగితే ఏం పెరుగుతుందంట, మనిషి యొక్క స్వార్థము పెరుగుతుందంట. మనం చూస్తున్నామండి, చెట్లు ఏమైనా మిగులుతున్నాయండి చెప్పండి. రేపు మన పిల్లలు పెద్దలై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని శ్వాస పీల్చుకోవాల్సిన అవసరం వస్తుందేమో ఒకరోజు. ఈరోజు దేవుని సృష్టి మనుష్యుల పాపముల వలన బాధపడుతుందంట. కాలుష్యములైపోతున్నాయి నదులు, విచ్చలవిడిగా చెత్తలు వేసేస్తున్నారు. యు నో దట్, మొన్న ఎవరో చెప్పారు, ఐ థింక్ వాట్ ఈస్ దట్ మ్యాన్, గురు ఏదో ఉన్నాడు కదా, సద్గురు. ఏమన్నాడు తెలుసా, రివర్స్ ఆర్ ఆల్సో లివింగ్ బీయింగ్స్ అన్నాడు. అవి కూడా జీవము కలిగినవి మనము చంపేస్తున్నామండి. ఈ భూమి కూడా బాధపడుతుందంట, మనుషుల ఒక పాపం. అందుకని ప్రార్థన చేయండి, ప్రభువా ఇంకా ఎంత కాలము పరిశుద్ధమైన నేలలో మేము విత్తుకొని తింటామో మాకు తెలియదు ప్రభువా. వాళ్ళ స్వార్థాల కోసం, రాజకీయాల కోసం నాయన భూమి నశించిపోతుంది, నాయన ఆవేదన చెందుతుంది. అమ్మా, పాపం వలన నీవు ఒక్కడివే కాదు బాధపడతావు, దేవుని సృష్టి అంతా పడేలాగా అవుతుంది. ఈ లోకమంతా బాధపడుతుంది. సహజంగా ఈరోజు సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు, హెబ్రీయులకు రాసిన పత్రిక 8ది కంటిన్యూ. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన పడుచున్నదంట సృష్టి, మనుషులు చేసే పాపము వలన. ఎంత బాధ, నిజంగా చెప్తున్నానండి, మనం ఎంత బాధ పెడుతున్నామో దేవుని సృష్టిని.
మన కుటుంబాలని, మనల్ని ఎందుకు ఇలాంటి జీవితాన్ని మనం ఎంచుకోవాలని మనం ఆశ కలిగి ఉన్నామో అర్థం కావటం లేదు. ఈరోజు ఎవడో బయట వాడు చెప్పాలి, అరే మీ చుట్టుపక్కలని పరిశుభ్రముగా, చిచ్చి ఎంత దౌర్భాగ్యం అండి. ఎవడో నేర్పించాలంట పరిశుభ్రత ఈ భారతీయులకి. అదొక పెద్ద క్యాంపెయిన్ మళ్ళీ. అంటే మనం లోకానికి ఏం తెలియపరుస్తున్నాము? వీళ్ళకి ఏ శుభ్రత, వీరిని ఏ దేశంలోనికి పంపించినా వారు భారతదేశంలో. అసలు నిజంగా I pray and I hope that our prayers will be answered అండి. ఎంత గొప్ప దేశం అండి మన భారతదేశం. ప్రసవ వేదన పడుతుందంట, బాధపడుతుంది. ఎందుకో తెలుసా? ప్రార్థించే క్రైస్తవులు తగ్గిపోయారు కాబట్టి. ఈ దేశము క్షేమము కోసము ప్రార్థన చేసే క్రైస్తవులు తగ్గిపోయారు కాబట్టి. ఎంతసేపు తిండి, బట్ట, కూడు ఇవే ప్రార్థనలు, ఉద్యోగాలు, వివాహాలు, పిల్లలు. అయ్య బాబు, ఎంతసేపు, ఎన్ని రోజులు ప్రార్థన చేద్దామండి. ఇది మన దేశము, మన నేల. ప్రార్థన చేద్దాము. మనం బాధ్యత కలిగిన పౌరులము కామా? మీరే చెప్పండి. ఒక భూమిని దేనితో పోలుస్తారండి? ఎవరు దేనితో పోలుస్తారు? తల్లితో పోలుస్తారు. ఈవెన్ ఇన్ ద బైబుల్ జెరూసలేం ఇస్ కాల్డ్ ద మదర్. ప్రసవ వేదన పడుతుందంటే ఎవరు పడతారు ప్రసవ వేదన? ఒక స్త్రీ పడతాదండి ప్రసవ వేదన. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఏ ఏ విషయాల్లో బాధపడాలో ఆ విషయాల్లో బాధపడకుండా, ఏ విషయాల్లో ఏమి తిందురో, ఏమి తాగుదురో, ఏమి ధరించుదురో వీటి గురించి చింతించుకుంటే అబ్బే లేదు ప్రభు, వీటి గురించే ప్రాముఖ్యంగా మేము చింతిస్తాం, మేము బాధపడతాం. మా దేశం ఎట్టా పోతే పోయింది, మా పరిపాలన ఎట్టా పోతే పోయింది, ఈ భూమి నాయన ప్రసవ వేదన పడితే పోయింది. ఏ విషయాల్లో మనం బాధపడుతున్నామండి? ఏ విషయాలు మన పిల్లలకి నేర్పిస్తున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారండి, అరే నీ దేశం కోసం ప్రార్థన చేయరా, నిన్ను పరిపాలించే రాజుల కొరకు ప్రార్థన చేయరు, అధికారుల కొరకు ప్రార్థన చేయరు. ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? దేవుడే మనల్ని కాపాడుగాక. చదవండి, అయిపోయిందా? రైట్. రోమియోలకు రాసిన పత్రికలోనే కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. ఇందులో చాలా ఉందండి రోమన్స్లో. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. ఏమిటంట? మరలా చదవండి. దేని వల్ల మనం అతిశయపడాలంట? శ్రమ ఓర్పును. శ్రమ ఏం చేస్తుందంటే ఒక మనిషిలో, కానీ నాకు రివర్స్ అనిపిస్తుందండి. శ్రమ పడితే ఓర్పు సహనాన్ని కోల్పోతున్నారు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళేసి, ఎందుకు నాకు ఈ కర్మ, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ బాధ? అమ్మ మానేయండి, అమ్మ దయచేసి ఈ మాటలు మానేయండి. ఈ పద్ధతులు మనం మార్చుకోకపోతే రేపు మనకి మిగిలేది ఈ లోకములోనే కాదు, రాబోయే లోకములో కాలంలో కూడా బాధనే మనకి మిగులుతుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదాము. శ్రమలయందును అతిశయ పడుదాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఇంకా 19 చదువుకుని 18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమిటంటే అండర్లైన్ చేసుకోండి దయచేసి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు గాని బాధ గాని ఎన్నదగినవి కావండి ఎంచుచున్నాము. ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఎంత చక్కటి మాట అండి. మీరు దేని గురించి బాధపడాలండి? పరలోకము పోతే
నా ఆత్మీయ జీవితము నేను పోగొట్టుకుంటే, నా రక్షణ నేను పాడు చేసుకుంటే, ఈ విషయాల నిమిత్తం నేను బాధపడాలి. ఎందుకంటే అద్భుతమైన లోకము, అద్భుతమైన స్థలము నా కొరకు దేవుడు తన సొంత హస్తములతో సిద్ధపరిచాడు. అలాంటి స్థలములో నేను వెళ్ళలేకపోతానేమో అని బాధ మనలో ఉంటే చాలండి. ఆ బాధే దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారండి? ఉద్యోగం పోయినందుకు బాధ. అమ్మా యవనస్తులు, నాకు ఎక్కువ నా మెసేజెస్ చూపిస్తే నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? బ్రదర్, ఎంతో కాలం మేము కలిసి ఉన్నాం బ్రదర్. పెళ్లికి ముందు యవనస్తులు, ఎంతో కాలం మేము కలిసి ఉన్నాం బ్రదర్, ఎందుకో నన్ను మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అంటే అండి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు సంతోషపడను. దౌర్భాగ్యము చూడండి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేనందుకు సంతోషపడు. వాడు విడిచిపెట్టాడు, కానీ దేవుడు సన్నిధి నీ నుండి వెళ్ళిపోలేనందుకు సంతోషపడు. దేవునికి స్తోత్రము. సంతోషము నీ ముందు పెట్టుకొని, సంతోషపడవలసిన ఇదిగో ప్రతిదీ నీ ముందు ఉంచుకొని, పోయిన వాటి గురించి మీరు బాధపడితే అది దేవునికి ఎంత బాధ కలుగజేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ విషయాలే మనం బాధపడుతున్నామండి? బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? ప్రారంభంలోనే చెప్పాను. బాధలకి కారణం ఏమిటంటే దేవుని యందు విధేయుడుగా మనం బ్రతకపోవటమే సమస్త బాధలకి మూలం. అవిధేయత వలన, disobedience has brought all the suffering in this world. యాకోబు పత్రిక, ఇదే 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 35వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం, ముందుకు వెళదాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. దేవునికి స్తోత్రము. శ్రమ అయినను, అమ్మా వినండి అమ్మా, బాధ అయినను, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఎవడేంటి వేరు చేస్తాడు ఆయన ప్రేమ నుండి? ఎందుకు బాధ? ఆయనే చెప్తున్నాడు, లేఖనాలు చెప్తున్నాయి. బాధపడవలసిన అవసరము లేదు. ఆత్మీయ జీవితము పోగొట్టుకుంటేనే మనం బాధపడాలి, కానీ శారీరకంగా తాత్కాలికమైన బాధలు అనుభవిస్తే దాన్ని బాధగా ఎంచకండి దయచేసి. అది బాధ కానే కాదు. నీతిమంతులకు కలుగు శ్రమ అనేకములంట. వాటన్నిటి నుండి నీతిమంతులకి ఒకవేళ శ్రమ కలిగితే దేవుడు విడిపిస్తాడంటండి. కానీ గొప్పతనం ఏంటో తెలుసండి? అవినీతి పరులు కూడా దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు వారు శ్రమల నుండి కూడా విడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు అండి. దేవునికి స్తోత్రము. ఎంత మంచి దేవుడు అండి ఈ దేవుడు. నీతిమంతుల మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఏ భేదము లేని దేవుడు మన దేవుడు అండి. నేను గర్వపడుతున్నాను ఈ దేవుడిని తెలుసుకున్నందుకు, అతిశయిస్తున్నాను ఇంత గొప్ప రక్షకుడిని నేను పొందుకున్నందుకు. ఇలాంటి దేవుణ్ణి నేను పోగొట్టుకుంటే ఎంత బాధపడాలో, ఇలాంటి దేవుని సాంగత్యాన్ని నేను పోగొట్టుకుంటే, సన్నిధిని నేను పోగొట్టుకుంటే ఎంత బాధపడాలో ఒక్కసారి మనం అందరం ఆలోచించండి. దయచేసి బాధపడండి. ఎవరైనా చనిపోయినప్పుడు మనకి బాధ కలుగుతుంది, కానీ దేవుడు అంటున్నాడు బాధ పడకండి, వారు నా సన్నిధిలో నిద్రించుచున్నారు, వారు నా సన్నిధిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ మై ప్రెసెన్స్. చదువుకుందామండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. ఏమిటంటే మళ్ళా చదవండి, ఒక్కొక్కటి చదువుదాం. శ్రమ అయినను, శ్రమ అయినను, బాధ అయినను. అమ్మ రాసుకోండి అమ్మ. శ్రమ అయినను, బాధ అయినను. మీరు బాధపడుతున్నారా? శ్రమ పడుతున్నారా? హింస అయినను, హింసింపబడుతున్నారా? కరువు అయినను, మీ జీవితంలో కరువు ఉందా? వస్త్రహీనత. ఇవన్నీ శారీరక బాధ అండి. అవునా కాదా చెప్పండి? బట్టలు లేకపోవటం ఎవరికి బాధ? శరీరానికి బాధ. శ్రమలు ఎవరికి కలుగుతాయి? శరీరానికి కలుగుతాయి.
కరువు దేనికి వస్తాయి చెప్పండి? తిండి కరువు అయింది బ్రదర్ మా జీవితాల్లో. ఆత్మీయ జీవితము కరువు అయింది బ్రదర్. ప్రార్థన చేయండి బ్రదర్. తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉండాలి. వారు ఆత్మీయంగా ఉంటే మా ఇల్లంతా ఆశీర్వదింపబడుతుంది. కొన్నిసార్లు బిడ్డలు వస్తారు, నా కుటుంబంలో నేను ఒక్కడినే రక్షింపబడ్డాను అన్నా, నా కుటుంబం గురించి ప్రార్థన చేయన్నా. వారు కూడా రక్షణ వాళ్ళ మాటలు అన్నప్పుడు ఎంత సంతోషిస్తానో తెలుసా? ఎందుకంటే ఆ రక్షణ విలువ ఏంటో వారు గ్రహించారు కాబట్టి, ఆ నరకపు బాధ ఎలా ఉంటుందో వారు తెలుసుకున్నారు కాబట్టి, నిజంగా వారు ఆ మాటలు ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా హృదయం ఎంత సంతోషపడతాదో తెలుసా? నేనే ఇంత సంతోషిస్తున్నా అంటే దేవుడు ఈ మాటలోని ఎంత సంతోషిస్తాడండి. మీ ప్రార్థనను బట్టి కూడా దేవునికి బాధ కలుగుతుందంటే ప్రార్థన కూడా చేయటం ఆపేయటమే బెటర్. మొన్న అన్నాను కదా ప్రార్థన గురించి, వేషధారణతో కూడిన ప్రార్థన అదే దేవునికి బాధ కలిగిస్తుంది. వస్త్రహీనతనైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున మనల్ని వేరు చేయదు. క్రీస్తు ప్రేమ నుండి నీ శారీరకమైన ఇబ్బందులు వేరు చేస్తున్నాయంటే నువ్వు నిజంగా ఆత్మీయురాలివి కావు, ఆత్మీయుడివి కానే కావు. క్రీస్తుని అర్థం చేసుకున్న దానివి కావు, అర్థం చేసుకున్న వాడివి కానే కావు. నీ శరీరమును బట్టి, నీ శరీరము పొందుకుంటున్న బాధను బట్టి ఒకవేళ దేవుణ్ణి నువ్వు నిందిస్తున్నావంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కానే కావు, క్రైస్తవురాలు కావు. చదువుదాము సామెతలు 3వ అధ్యాయం 11-12 వచనాలు. చాలా వచనాలు ఉన్నాయండి, ఎన్ని రాసుకున్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపులకు విసుకోవద్దండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించకండి. ఆయన మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, శిక్షించినప్పుడు ఆ శిక్షని మీరు తీసివేయమని ప్రార్థన చేయకండి. ఆ శిక్షలో నుండి నేను ఏ విధంగా నీకు దగ్గర అవ్వగలుగుతానో నాకు నేర్పించు ప్రభువా. ఆయన గద్దింపునకు తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా. అంతే కదా, చెప్పాను కదండి ప్రారంభంలో చెప్పాను. ఈ రోజు నా పిల్లలు నా మాట వినకపోతే తంతానండి, కొడతానండి. ఎందుకో తెలుసా? రేపు నేను వారిని కొట్టకపోతే, సరి చేయకపోతే, రేపు వారు చేసే ప్రతి పని రోజు నన్ను కొడుతూనే గాయపరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నేను తన్నేను అనుకోండి, వారి బ్రతుకులు వారు సరి చేసుకుంటారు. అందుకని దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాడు. వ్యర్థము వాడని తండ్రి కుమారునికి యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. యెహోవా తాను ప్రేమించిన వారిని. అమ్మా, ప్రేమించకపోతే ఎవడెందుకు నీ గురించి పట్టించుకుంటాడో చెప్పండి. ఈరోజు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నిన్ను గద్దిస్తున్నానంటే, హెచ్చరిస్తున్నానంటే ఎందుకు? నీ జీవితంలో బాధ మిగలకూడదు, ఆ బాధను చూసి వారు బాధపడకూడదని ఉద్దేశంతోనే వారు ఈ మాటలు చెప్తున్నారు. నిన్ను హెచ్చిస్తున్నారు, నేను గద్దిస్తున్నారు, బహుశా తిడుతున్నారేమో, కొడుతున్నారేమో. దయచేసి తప్పుగా మాత్రం ఆ మాటల్ని మీరు అర్థము చేసుకోకండి. రైట్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. ఇంతకన్నా ఏమైనా చెప్పాలండి నేను? అమ్మా, పెళ్ళైన పురుషులు ఒకసారి బ్రదర్ మీ పెళ్లి వాగ్దానాలు ఒకసారి చెప్పండి. అమ్మా చూడండి, భర్తలతో జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు ఎంత నిజం చెప్పారు ప్రమాణాలు చేసేటప్పుడు దేవునికి మర్చిపోయారా? ఎంత చక్కగా చెప్తున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా. అంతేనా? అంటే మీ మనసులో నుండి మీ భార్య పట్ల ఆ మాటలు రాలేదన్నమాట. చూడండి, కానీ దేవుడు చెప్పే ప్రతి మాట
తప్పిపోకుండా నెరవేరుస్తాడే కానీ ఆయన మాట మీరు తప్పే దేవుడు కానీ కాదు. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏమాత్రము వీడను, ఎన్నడూ బాధపడకండి. తాత్కాలికమైన శారీరక బాధలతో మీరు బాధపడుతున్నారో బాధపడకండి. కొన్ని నేను అనుమతించాను, ఎందుకో తెలుసా? మీరు నా యొద్ద నుండి దూరపరుస్తున్నారు, దూరము వెళ్ళిపోతున్నారు కాబట్టి, నన్ను నా సన్నిధిని మీరు ప్రేమించకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ శ్రమను, ఈ బాధను నేను అనుమతించాను. కానీ ఉద్దేశపూర్వకంగా మీ జీవితంలో బాధ కలిగించే దేవుణ్ణి, తండ్రిని నేను కాను. ఈరోజు మీ జీవితంలో బాధ ఉందా? అడగండి, ప్రార్థన చేసి, ప్రభువా నా విధేయత వలనే కదా ప్రభువా ఈ బాధ, నీకు లోబడలేదు కాబట్టే కదా ప్రభువా ఈరోజు నా భార్య బాధపడుతుంది, ఈరోజు నేను లోబడలేదు కాబట్టి నా భర్త బాధపడుతున్నాడు కదా, ఈరోజు నా పిల్లలు నాకు లోబడటం లేదు కాబట్టి తల్లిదండ్రులుగా మేము బాధపడుతున్నాం కాబట్టి నాయన, ఈ బాధకు అన్నిటికీ మూలం ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా మేము అవిధేయులుగా లేకుండా మా పిల్లల్ని మేము అవిధేయులు చేయాలని ప్రయాసపడ్డాము ప్రభు. మిగిలింది ప్రతిఫలం ఏమి మిగిలింది? మాకు బాధనే మిగిలింది ప్రభు. ఏది విత్తుతామో అదే వస్తాము. మీ జీవితంలో బాగుపడాలంటే శ్రమని సహించటం నేర్చుకోండి, శోధనలు ఎదుర్కోవటము నేర్చుకోండి. అడగండి, ప్రభువా శ్రమల్లోని ప్రభువా నా విశ్వాసములో నాయన నేను పడిపోకుండా ఉండే కృపని నాకు అనుగ్రహించు ప్రభువా. ఎంత బాధైనా సహిస్తాను, కానీ ఈ బాధ వలన ప్రభువా నీ నుండి నేను వేరు చేయకపడకుంటే అదే చాలు ప్రభువా, అదే చాలు, అదే మేలు నాకు తండ్రి. తండ్రి ఒక్క క్షణము నీ చూపు నా నుండి నాయనా వెళ్ళిపోయిన ఎడల కుప్ప కూలిపోయి నశించిపోతాను ప్రభు. నువ్వు కునకకుండా నిద్రపోకుండా నన్నే చూస్తున్నందుకు తండ్రి అయినా నీకు వందనాలు. నువ్వు చూస్తున్నావని తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నందుకు నిజంగా ఈరోజు నేను బాధపడుతున్నాను. నువ్వు చూస్తున్నావు, కొనగకుండా నిద్రపోకుండా నా మీదే నువ్వు దృష్టి సాధించి పెట్టి ఉన్నావు. ఎందుకంటే ఒక్క క్షణము నీ దృష్టి నా నుండి తప్పిపోతే గర్జించు సింహము వలె నన్ను మృంగి వేస్తాడు అనే నాయనా ప్రేమతో నన్ను చూస్తున్నావు ప్రభు. ఏ అపాయము, ఏ ఆపద, ఏ శ్రమ నా యొద్దకి రాకుండా, సైతానుడు దాన్ని తీసుకురాకుండా, అడ్డగోడలు కట్టకుండా ఉండాలని 24 గంటలు కొనకుండా నా వైపే కను దృష్టి పెట్టి ఉంచినందుకు నేను ఎంత బాధ పెడుతున్నాను నా బ్రతుకుతో, నా జీవితంతో ప్రభు. ఈ విషయమై నేను బాధపడటం లేదు, కానీ నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నాకు బాధ అంట, నాకు పెళ్లి జరగకపోతే బాధ అంట, నాకు కారు లేకపోతే బాధ అంట, నా బైక్ పాడైపోయిందని బాధ అంట. ఏ విషయాల్లో మనం బాధపడాలో ఆ విషయాల్లో బాధపడలేకపోతున్నందుకు దేవుడు బాధపడుతున్నాడండి. మీరే నిర్ణయించుకోండి, ఏ విషయాల్లో మీరు బాధపడాలి. మీ పిల్లల విషయంలో కాదా? ఆత్మీయ విషయంలో కాదా? మీరు వారిని ఆత్మీయతలో నడిపించలేదన్నందుకు మీకు బాధ లేదా? ఈరోజు మీ గుండెల మీద మీరు చేసుకోండి. మీ పిల్లల ఆత్మీయ జీవితాన్ని మీరు ఒకసారి అడగండి, మిమ్మల్ని మీరే ప్రక్షాళన చేసుకోండి. ఎంత గొప్ప ఆత్మీయులుగా మీ బిడ్డల్ని మీరు పెంచారు. బాధ లేదండి. మంచి స్కూల్లో అడ్మిషన్స్ కావాలంటే దానికి బాధపడుతున్నారు. అమెరికాకు పోవాలంటే వీసా రాలేదంట బాధపడుతున్నారంట. వీసా సంగతి వదిలేయండి, పరలోకానికి పోవడండి, దాని విషయమే బాధపడండి. ఎక్కడ పోతున్నామండి మనము? ఎలాంటి జీవితాలు బ్రతుకుతున్నామండి? మనం సరి చేసుకునే అవకాశం దేవుడు ఈరోజు ఇచ్చాడండి. ప్రభువా నేను ఒకవేళ పడాలంటే నా కుటుంబ విషయంలో నేను బాధపడాలి, నా వివాహ విషయంలో నేను బాధపడాలి. ఎందుకో తెలుసా? ఇచ్చిన మాటని శ్రమ యందు, బాధ యందు, లేమి యందు, దుఃఖమందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు అన్నింటిలో నేను తోడుగా ఉంటానని మాట ఇచ్చి మోసం చేస్తున్నందుకు నేను బాధపడుతున్నాను.
నా భర్తకి ఇదే వాగ్దానం నేను చేశాను, నా భర్త ఇదే వాగ్దానం నాకు చేశాడు, కానీ ఆ మాట మీద నిలబడటం లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను ప్రభువా. నా భర్త నీ ముందు అబద్ధికారుడుగా ఉండకూడదనే బాధతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అబద్ధికారుడు పరలోకములో, నా భర్త అబద్ధికారుడు కాకూడదు ప్రభు. పెళ్లినాడు ఆయన చేసిన ప్రమాణం అన్నిటిని నెరవేర్చేవాడుగా ఉండాలి ప్రభు. నా భర్త బాధతో ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడు నాయన ఆ వాగ్దానం నుంచి నా భర్తని వేరు చేయనివ్వకుండా నిలబెట్టు ప్రభు. నీ సన్నిధిలో యథార్థవంతుడుగా నా భర్త ఈ విషయాలు బాధపడతాను. అంతేగాని సూటు బూటు లేదు, నాకు మంచి షూస్ లేవు, మంచి కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను. మోషే ఏ కాలేజ్కి వెళ్ళాడో నాకు తెలియదండి, అపోస్తలులు ఏ కాలేజ్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ తల క్రిందలు చేసే శక్తిని పొందుకున్నారంట. మరి ఏ కాలేజ్ ఇచ్చిందో ఆ శక్తి, ఆ ఘనత వారికి. మీ బిడ్డల్ని పంపిస్తున్న కాలేజ్ ఇస్తుందండి? మీరే చెప్పండి. మీ బిడ్డల్ని పంపించే స్కూల్స్ ఇస్తాయా? వారి చదువులు ఇస్తాయండి ఆ శక్తి? దేవుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడండి. ఆయన దగ్గరికి పాఠాలు నేర్పించడానికి పంపించండి ముందు. ఆ బాధ లేదు మనకి. ఏ విషయాల్లో బాధపడాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం బాధపడుతున్నాం. రోజు బాధ ఉంటే ఈ ఆత్మీయ విషయమై బాధపడాలి, భయపడాలండి. ప్రభువా, నువ్వు ఇచ్చిన రక్షణకు నేను దూరము కాకుండా నా రక్షణ నేను భయముతో వణుకుతో కాపాడుకునే కృపని ప్రభువా నాకు దయచేయము. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. Individual sins also have an adverse effect on his children. మొట్టమొదటిగా ఒక వ్యక్తి, తండ్రిగా ఒక వ్యక్తి పాపం ఇంట్లో చేస్తే దాని పరిణామము బిడ్డల మీద, చెప్పండి, మీరే చెప్పండి, ఉంటుందా లేదా? లంచము తీసుకొని ఒక తండ్రి దొరికిపోయాడు అనుకోండి, పరిణామాలు ఎక్కువ ఎదురు. ఆయనేమో చక్కగా జైల్లో పోయి కూర్చుంటాడండి. సమాజాన్ని ఎవరు ఎదుర్కోవాలి? భార్య, బిడ్డలు. ఒక్క తప్పు అవ్వ చేసేందుకు ఈరోజు స్త్రీలందరూ ప్రసవ వేదనతో బాధపడుతున్నారు. కలెక్టివ్ సఫరింగ్, దిస్ ఇస్ కాల్డ్. one individual's person's sins will bring collective suffering to the entire family. నీ ఒక్క పాపం వలన, నీవు చూపిన అవిధేయత వలన నీ భార్య, నీ బిడ్డలు శ్రమ, బాధ నొందుకుంటారు నిశ్చయముగా. ఈ మాటలు మర్చిపోకండి దయచేసి. Individual sin is not only going to affect you, but your entire family అండి. జాగ్రత్తగా ప్రవర్తించండి అమ్మ. ముఖ్యంగా మీరు చేసే పిచ్చి పనులు బయట మీ తల్లిదండ్రులు సంపాదించుకున్న పేరు, శ్రమ, కష్టాన్ని క్షణంలో తుడిచివేయగలుగుతారు మీ పాపిష్టి పని వల్ల. జాగ్రత్తగా ఉండండి. మీకే హక్కు లేదు, వారు పేరుని పాడు చేసే హక్కు పిల్లలుగా మీకు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులు నీ పేరు పాడు చేయలేదు కాబట్టి. నీవు వారి పేరు పాడు చేసే హక్కు, వారిని అవమానించే హక్కు నీకు ఏమాత్రము లేదు. నువ్వు బాధపడతావు. జీవిత కాలమంతా నిన్ను కన్నందుకు ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి పాపం వలన కుటుంబం అంతా బాధపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. రెండో మాట, సెకండ్, we should ask God to teach us all he would have us learn. ప్రభువా, మేము నేర్చుకోవాల్సిందంతయు ఆత్మీయ పాఠాలు, జీవపు పాఠాలు నాయనా మాకు నేర్పించు ప్రభువా. స్కూల్స్ నేర్పించవు, కాలేజెస్ నేర్పించవు, అన్యులు మాకు నేర్పించరు. నీ ఒక్కడవే, నీ సంఘం ఒక్కటే నేర్పిస్తుంది. సంఘంలోనే మేము నేర్చుకోగలుగుతాము ప్రభువా. Second, we should ask God to teach us all he would have us learn about him.
నీ గురించి నేర్పించు. నీ యందు భయభక్తులు కలిగి ఉంటాం ఎలాగో నాకు నేర్పించు ప్రభు. ఎందుకంటే నేను బాధ పెట్టాలని ఆశ నాకు లేదు ప్రభు. మా గురించి మాకు నేర్పించు. మేము ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆత్మీయంగా ఎలా జీవించాలో మాకు నేర్పించు ప్రభు. మూడోది, శ్రమలుని సహించే నాయనా పాఠాలు మాకు నేర్పించు ప్రభువా. మా బాధలని తట్టుకునే శక్తిని పొందుకునే పాఠాలు మాకు నేర్పించు ప్రభువా. Our attitude in suffering should glorify God. బాధలో ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవునికి మహిమ కలుగ చేయాలంట. మనము బాధలో కూడా దేవుని మహిమపరిచే పాఠాలు మనం నేర్చుకోవాలి. నేర్పించమని ప్రార్థన చేయండి. బాధలోనైనా ప్రభువా నన్ను చూచి ఎంత బాధ కలిగినా దేవుడిని ఎంత మహిమపరుస్తాడు అని సాక్ష్యము నిన్ను చూచి ఇవ్వగలగాలి. అది నేర్పించమనండి. స్కూల్లో నేర్పిస్తారండి ఇవన్నీ మీకు. పీపుల్ ఆర్ వాచింగ్ us as Christians. మర్చిపోకండి, లోకము క్రైస్తవుల మీద దృష్టి పెట్టిందండి. నవ్వులు పాలైపోతుంది ఈరోజు క్రైస్తవి. Jesus suffered and died for us on the cross. ఆయన శ్రమ యందు బాధ యందు ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత బాధ పెట్టారండి మనుషులు. నన్ను బాధ పెడతారు, నన్ను హింసిస్తారు, నన్ను అవమానిస్తారు, హేళన చేస్తారు, నిందిస్తారు, మరణానికి గురి చేస్తారు అని తెలిసి కూడా నీ కొరకు వచ్చాడంటే ఎంత సిద్ధపడ్డాడో. ఆయన బాధపడటానికి ఎంత సిద్ధపడి ఉంటాడో. ఇది నేర్చుకోవాలి మనము క్రీస్తుని చూచి. నీలాగా ప్రభువా బాధ కలుగుతుంది, ప్రేమించే వారే బాధ పెడతారు, అయినా వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించే మనసులు, మా శత్రువుని ప్రేమించే వారు, మా శత్రువులు మమ్మల్ని బాధ పెట్టిన ప్రేమించే మనసును, ప్రార్థన చేసే మనసును యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు తండ్రి మీరు ఏమి చేయుచున్నారో అమ్మా, ఈ మాటలు మన నోటిలో నుండి రాలేకపోతున్నందుకు బాధపడదాము. ఇలాంటి మాటలు మనం చెప్పలేకపోతున్నందుకు, ఇలాంటి ప్రవర్తన మనం కలిగి లేకపోతున్నందుకు బాధపడదాము. యేసుక్రీస్తుని పోలి నడుచుకోలేకపోతున్నందుకు, శత్రువుని ప్రేమించలేకపోతున్నందుకు బాధపడదాము. కానీ తిండి దొరకలేదా బాధపడకండి. మనం పాట పాడతాం కదండి. ఏమిటా పాట? నీవు ఉంటే నాకు, అందులో ఏమంటాం మనం? ఒక వచనం ఉంటుంది, ఎన్ని బాధలు ఉండిన ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన నీ మాట. గుర్తుందండి? లిరిక్స్ ఉన్నాయండి, గుర్తున్నాయా? నా కుటుంబము నన్ను వెలివేసిన, నా బంధువులు నన్ను విడిచిపెట్టిన, నీ మాట, నీ తోడు, నీ చూపు, అయ్యా నీ ఉంటే నాకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. వాటన్నిటిని నుండి నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నావయ్యా నీవు. అదే నాకు చాలు ప్రభా. నువ్వు నా దేవుడు అయినందుకు నా శరీరము కృంగిపోయినా, నశించిపోయినా, కృళ్ళిపోయినా, నా బంధువులు, నా స్నేహితులు, నన్ను ప్రేమించే వారు వెలివేసిన, విడిచిపెట్టిన ఆ విషయాలు బాధపడను. కానీ నీ హృదయాన్ని నేను గాయపరచకుండా ఉండాలి. నీ హృదయాన్ని నేను గాయపరిస్తే బాధపడే మనస్సుని ప్రభువా నాకు ప్రార్థన చేద్దామండి. మోకరిద్దాం. ఎంత బాధ పెట్టుకుంటామో మన ప్రార్థన వలన దేవుడిని ఎంత గాయపరుచుంటాము, ఎంత బాధపడుతుంటాము. దేశము కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు ప్రసవ వేదన పడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం అయినా భయం
నదులు కాలుష్యం అయిపోతున్నాయి, నీళ్లు తాగలేకుండా, శరీరము నశించిపోతుందని బాధ కన్నా సంఘము నశించిపోతుంది అనే బాధ ఈరోజు తక్కువైపోయింది ప్రభు. అయినా ఏ విషయమై మేము బాధపడాలో మాకు నేర్పించుకోవాలి. ఈ సన్నిధిలో మేము మోకరిస్తున్నాము తండ్రి. అయినా నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని వేరు చేయలేకపోయినా, వస్త్రహీనతనైనను శ్రమయందునైనా ఏదైనా ప్రభు వేరు చేయలేక ప్రభు. ఇంకెందుకు బాధనైనా ప్రభు, మా విధేయత వలన తెచ్చుకున్న బాధల్ని బట్టి క్షమాపణ కోరుకుంటున్నాము. మీరు బాధని అనుమతించండి ప్రభువా. నీ నుండి మేము వేరు చేయబడుతున్నామని నువ్వు అనుకుంటే బాధను అనుమతించండి ప్రభు. శ్రమలు కలుగజేయండి. ఆ శ్రమలో నైనా తిరిగి నిన్ను తెలుసుకొని నీకు దగ్గర ఉన్న కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అంతేగాని శ్రమలో నిన్న తండ్రి నిన్ను ద్వేషించకుండా ప్రభు, శ్రమల వలన నేను విడిచిపెట్టకుండా నాయన దుష్టుడు మమ్మల్ని నీ యొద్ద నుండి వేరు చేయనివ్వకుండా మమ్మల్ని కాపాడు నాయన తండ్రి. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఐశ్వర్యం కాదు నాయన మేము కోరుకుంటుంది, ఈ సంఘము కోరుకుంటుంది కేవలం నాయన నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడై ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము. నీ సన్నిధి నుండి మమ్మల్ని వేరు చేయకండి యేసయ్య. ఏ ఒక్కరు నాయన మా సంఘములో, మా సంఘ సభ్యుల కుటుంబాల్లో నీ సన్నిధిలో నుండి వేరు చేయడానికి వీళ్ళు లేదు నాయన ప్రభు. వేరు చేయబడటానికి వీళ్ళు లేదు నాయన తండ్రి. అయినా కునకకుండా నిద్రపోకుండా నన్నే చూస్తున్నా తండ్రి. నా సొంత తల్లి, నా సొంత తండ్రి నిద్రిస్తారు కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నాయనా ఒక్క క్షణము కూడా నీ చూపు నా యొద్ద నుండి తొలగింపబడటం లేదు ప్రభు. ఎంత మంచి వాడివయ్యా నాయనా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయనా. నిన్ను బాధ పెడుతున్నందుకు నాయనా నిజంగా నేను ఈరోజు బాధతో ప్రార్థిస్తున్నాను ప్రభు. నా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే కృపని అయినా నాకు దయచేయు ప్రభు. అయినా నాకు ఈ లోకంలో ఏది వద్దు నాయన, నాకు ఈ లోకము నుంచి ఏది పొందుకోవాలని ఆశ లేదు నాయన. నీ ఉంటే నాకు ఈ లోకములో చాలు, ఈ లోకముని నేను జయించగలుగుతాను. నాలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని నీ మాట సెలవిస్తుంది నాయన ప్రభు. నాలో నుండి నాయన ప్రభు ఈ లోకాన్ని జయించే శక్తిని ప్రభు నాకు అనుగ్రహించు నాయన. ఈ లోకముతో స్నేహము చేసి నేను బాధ పెట్టాలని ఆశ నాకు లేదు నాయన తండ్రి. ఏమాత్రము లేదు నాయన. నీ హృదయాన్ని గాయపరచాలనే ఉద్దేశము నాకు లేదు నాయన. నాయన నీ నోటిలో నుండి ఒక దినము నీ సన్నిధిలో నిలబడినప్పుడు ప్రభు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు, వీరందరూ నేను ఎంతగానో ఆనందిస్తున్నాననే మాట నేను వినాలని, మేమందరూ వినాలని ఆశతో ఈ ప్రార్థన చేస్తున్నాము ప్రభు. నిన్ను బాధ పెట్టే జీవితము ఆయన మా నుండి వేరు చేయండి ప్రభు. ఏ విషయాలు నిన్ను బాధ పెడుతున్నాయో, మా ప్రవర్తనలు ఏ ప్రవర్తనలు నిన్ను బాధ పెడుతున్నాయో, దుఃఖిస్తున్నాయో, నిన్ను గాయపరుస్తున్నాయో ప్రభువా, వాటన్నిటిని సరి చేసుకునే కృపని, సమయాన్ని నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ఎన్నడూ నాయన నీ బిడ్డలుగా ప్రేమించే తండ్రిని మేము బాధ పెట్టకుండా నాయన మా జీవితాలని నాయన ఈ వాక్యానుసారంగా కట్టుకునే కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ సన్నిధిలో నాయన మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని నాయన మీరు బహుగా దీవించండి. వారి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి ప్రభు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడిని, కుమార్తెని, తల్లిదండ్రుని నాయన, సహోదరిని నాయన మీరు దీవించండి. వారి ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఏ ఒక్కరు వట్టి చేతులతో వెళ్ళటానికి వీళ్ళు లేదు నాయన. ఈ సమయం నాయన ప్రభు మా బాధ నుండి మమ్మల్ని వేరు చేయండి ప్రభు. మా దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగే దేవుడి నాయన నీవు మాత్రమే చేయగలుగుతావు నాయన. ఆయన మా అవమానానికి ప్రతిఫలముగా రెట్టింపు ఘనతని ఇవ్వగలిగిన ఏకైక దేవుడివి నాయన ప్రభు. నాయన
నేను ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి నాయన ప్రభు. నా వలన, నా జీవితం వలన, నా ప్రవర్తన వలన, నా మాట వలన, నా ఆలోచన వలన, నా చూపు వలన నాయన ఎవరికి బాధ కలగకుండా నన్ను కాపాడు యేసయ్యా. యేసయ్యా నన్ను కాపాడు నాయన తండ్రి. నా వలన నీకు ప్రాముఖ్యంగా బాధ కలగకూడదు. నా బ్రతుకుని చూచి నువ్వు బాధపడకూడదు. ఆ రోజు నాయన ఆది కాండములో నాయన నరుడిని ఎందుకు సృష్టించానో అని దుఃఖపడ్డావు నాయన ప్రభు. నన్ను చూచి అటు విధంగా నువ్వు అనకూడదు నాయన. నన్ను చూచి నేను సృష్టించినందుకు నేను సంతోషిస్తున్నాను అని మాత్రమే నువ్వు అనాలి నాయన. అది నేను వినాలి నాయన. అటువంటి కృప నాకును, మాకును, మా ఇంటి వారందరికీ, మా సంఘ సభ్యులకి అందరికీ, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఈ ధన్యతను మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, మా అపరాధములు మీరు మన్నించి నాయన యథార్థవంతులుగా మేము జీవించులాగా, ఏ సమయంలో, ఏ శ్రమలో, ఏ బాధలోనైనా నిన్ను బాధ పెట్టకుండా మేము ఉండునట్లు కృపని, శక్తిని, బలాన్ని, వివేచనను, ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.